హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సబ్సిడరీ బుక్స్ గురించి అయితే తెలుసుకుందాము. ప్రీవియస్గా లెడ్జర్ అకౌంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, జనరల్ నుంచి లెడ్జర్స్ని ఏ విధంగా పోస్ట్ చేయాలనేది మనం ప్రీవియస్గా చెప్పుకున్నాము. ఇప్పుడు సబ్సిడరీ బుక్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ మీనింగ్, సబ్సిడరీ బుక్స్ అంటే మీనింగ్ చూద్దాం. సపరేట్ బుక్స్ ఆర్ స్పెషల్ బుక్స్ విచ్ ఆర్ మెయింటైన్డ్ టు రికార్డ్ ఏ పర్టికులర్ కేటగిరీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ నోన్ యాజ్ సబ్సిడరీ బుక్స్ అండి. సపరేట్ బుక్స్ కానీ స్పెషల్ బుక్స్ విచ్ ఆర్ మెయింటైన్డ్ టు రికార్డ్ ఏ పర్టికులర్ కేటగిరీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. మనము ఒక పర్టికులర్ కేటగిరీకి సంబంధించి ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయడానికి సపరేట్ బుక్స్ కానీ స్పెషల్ బుక్స్ కానీ మెయింటైన్ చేసినట్లయితే మనం వాటిని సబ్సిడరీ బుక్స్ అంటామండి. సపోజ్కి మనకు సబ్సిడరీ బుక్స్ ఎన్ని రకాలు చూద్దాం. సబ్సిడరీ బుక్స్ వచ్చి మనకు 8 టైప్స్ ఉన్నాయి. పర్చేస్ బుక్, పర్చేస్ రిటర్న్స్ బుక్, సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్, క్యాష్ బుక్, బిల్స్ రిసీవర్ బుక్, బిల్స్ పేబుల్ బుక్, జర్నల్ పాబుల్. ఈ విధంగా మనకు 8 టైప్స్ సబ్సిడరీ బుక్స్ ఉన్నాయి. వీటన్నిటి కూడా పర్చేస్ సంబంధించిన కేటగిరీ సంబంధించిన ట్రాన్సాక్షన్ పర్చేస్ బుక్లో, సేల్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన ఎంట్రీస్ ట్రాన్సాక్షన్స్, సేల్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ సేల్స్ బుక్లో. సో ఈ విధంగా ఏ కేటగిరీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఆ కేటగిరీలో మనము రికార్డ్ చేసేదాన్ని మనము సబ్సిడరీ బుక్స్ అంటామండి. అంటే సపరేట్గా పర్చేస్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ పర్చేస్ బుక్లో, సేల్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ సేల్స్ బుక్లో, ఈ విధంగా పర్టికులర్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఒక సపరేట్ బుక్లో మనం రికార్డ్ చేసినట్లయితే వాటిని మనం సబ్సిడరీ బుక్స్ అంటాం. సరే, సబ్సిడరీ బుక్స్ మనము ఎవరు యూజ్ చేస్తారు ఏంటని ఒకసారి చూద్దాం. ఆల్ ద డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఫస్ట్ రికార్డెడ్ ఇన్ ద జర్నల్ ఇన్ స్మాల్ బిజినెస్ యూనిట్. స్మాల్ బిజినెస్ యూనిట్లో అయితే మనము డే టు డేలో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనము జర్నల్లో రికార్డ్ చేసుకుంటాం. ఏది స్మాల్ బిజినెస్ అయితే. ఒకవేళ లార్జ్ బిజినెస్ అయితే ఇట్ ఈస్ పాసిబుల్ అనమాట. స్మాల్ ఆర్గనైజేషన్లో జనరల్ ఎంట్రీస్లో మనము రాసుకోవడం అనేది సరిపోతుంది. స్మాల్ ఆర్గనైజేషన్లో మనం జనరల్ ఎంట్రీస్లో రాసుకోవచ్చు ట్రాన్సాక్షన్. బట్ బిగ్ ఆర్గనైజేషన్ వేర్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ లార్జ్ నెంబర్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రికార్డ్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఇన్ వన్ బుక్. సో లార్జ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, బిజినెస్ పెద్ద బిజినెస్ ఉంటుంది కదా, ఆ బిజినెస్ ఆర్గనైజేషన్లో మనము చాలా ట్రాన్సాక్షన్ జరుగుతాయి కాబట్టి వాటన్నిటిని కూడా మనం జర్నల్ ఎంట్రీస్ రాసి మళ్ళీ వాటికి లెడ్జర్స్ ప్రిపేర్ చేసి ఈ విధంగా చేయాలంటే ప్రాసెస్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో టైం కూడా చాలా వేస్ట్ అవుతుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అన్నీ కూడా ఏ కేటగిరీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఆ కేటగిరీలో ఆ బుక్లో రికార్డ్ చేస్తున్నారు. సో ఈ విధంగా రికార్డ్ చేయడం వల్ల వాళ్ళకు టైం అనేది సేవ్ అవుతుంది, వర్క్ కూడా తొందరగా కంప్లీట్ అయిపోతుంది. సో ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ని బిగ్ ఆర్గనైజేషన్లో ఈ సబ్సిడరీ బుక్స్లో అయితే రికార్డ్ చేస్తారు. ఓకేనండి. స్మాల్ బిజినెస్ ఆర్గనైజేషన్ జర్నల్ ఎంట్రీస్ని ప్రిఫర్ చేస్తాయి. సో లార్జ్ ఆర్గనైజేషన్స్ అయితే సబ్సిడరీ బుక్స్ అనేది మెయింటైన్ చేస్తాయి ఈ ట్రాన్సాక్షన్స్ అన్నింటిని కూడా రికార్డ్ చేయడానికి. ఓకేనా. ఇప్పుడు టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ అనేది మనం చూద్దాం. ఇప్పుడు పర్చేస్ బుక్ ఉందండి. పర్చేస్ బుక్ దీంట్లో మనము ఓన్లీ క్రెడిట్ పర్చేస్ అనేది మనం రికార్డ్ చేస్తాం. ఓన్లీ క్రెడిట్ పర్చేజెస్. అసెట్ పర్చేజ్ చేసిన క్యాష్ పర్చేస్ నాట్ రికార్డ్ అండి. ఇక్కడ ఒకవేళ ఈ పర్చేస్ బుక్లో ఒకవేళ ఏదైనా అసెట్ పర్చేజ్ చేస్తే అది కూడా మనం రికార్డ్ చేయము. ఓన్లీ క్రెడిట్ పర్చేస్ మాత్రం రికార్డ్ చేస్తాం. ఈ అసెట్ పర్చేజ్ చేసిన లేదా క్యాష్ పర్చేజ్ జరిగిన వీటిని మనం రికార్డ్ చేయము. ఓకేనా. సపోజ్కి మెషినరీ కొన్నారనుకోండి, మెషినరీ కొంటే ఎంట్రీ ఏముంటుంది, ఒకవేళ క్యాష్ కొంటే మెషినరీ అకౌంటెడ్ ఆర్ టు క్యాష్ అని అంటాం. ఇక్కడ పర్చేజ్ సంబంధించిన ట్రాన్సాక్షన్ అయితే ఇక్కడ రాలే, ఎంట్రీ అనేది ఇక్కడ లేదు. పర్చేజ్ సంబంధించిన డెబిట్ కానీ క్రెడిట్ కానీ పర్చేజ్ సంబంధించింది లేదు. ఇక్కడ ఏమనుంది, మెషినరీ అకౌంటెడ్ ఆర్ టు క్యాష్ అని ఉంది. ఏది మనం ఒక ఒక అసెట్ను మనం పర్చేజ్ చేస్తే మెషినరీ అకౌంటెడ్ ఆర్ టు క్యాష్ అని అంటాం కదా. సో ఇక్కడ డెబిట్లో కానీ క్రెడిట్లో కానీ పర్చేజ్ సంబంధించి మనకు అక్కడ లేదు. పర్చేజ్ సంబంధించి డెబిట్లో కానీ క్రెడిట్ కానీ లేదు. సో పర్చేజ్ సంబంధించి మనం ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్, మనం గూడ్స్ పర్చేజ్ చేసినది
గూడ్స్ పర్చేస్ మాత్రమే మనం అది క్రెడిట్ పర్చేస్ మాత్రమే మనం పర్చేస్ బుక్‌లో రికార్డ్ చేస్తాం. ఇంకోటి అసెట్ పర్చేస్ చేసినా లేదా క్యాష్ పర్చేస్ చేసినా కూడా మనం రికార్డ్ చేయము. నెక్స్ట్ పర్చేస్ రిటర్న్స్ బుక్ అండి. ఈ పర్చేస్ రిటర్న్స్ బుక్‌లో మనం ఎవరి దగ్గరైనా కూడా పర్చేస్ చేసినప్పుడు వాటిలో కొన్ని గూడ్స్ క్వాంటిటీ సరిగ్గా లేకపోవడం గానీ, క్వాలిటీ సరిగ్గా లేకపోవడం గానీ, లేదా డిఫెక్టివ్ గూడ్స్ పంపించినా, లేదా ఎక్స్‌పైరీ డేట్ గూడ్స్ పంపించినా కూడా మనం ఏం చేస్తాం? వాళ్ళకి రిటర్న్ చేస్తాం. ఈ గూడ్స్ డిఫెక్టివ్ గూడ్స్ ఉన్నాయి. లేదా ఎక్స్‌పైరీ డేట్స్ సంబంధించిన గూడ్స్ ఉన్నాయి. లేదా క్వాంటిటీ తక్కువుంది. మనం 1 కేజీ ఆర్డర్ చేస్తే అక్కడ 900 గ్రామ్స్ మాత్రమే ఉంది. సో, ఈ విధంగా వేరియేషన్స్ అనేది ఉండటం వల్ల ఆ బుక్స్ అనేది మనకు రిటర్న్ చేస్తారు. ఆ పర్చేజ్ రిటర్న్స్ బుక్‌లో వాళ్ళు ఈ పర్చేజ్ రిటర్న్ చేసినటివి వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. ఈ పర్చేజ్ రిటర్న్స్ బుక్‌లో. నెక్స్ట్ అండి సేల్స్ బుక్. ఈ సేల్స్ బుక్‌లో గూడ్స్ క్రెడిట్ బేసిస్ మీద సేల్ చేసినప్పుడు ఈ సేల్స్ బుక్‌లో రికార్డ్ చేసుకుంటారు. గూడ్స్ క్రెడిట్ బేసిస్ మీద సేల్ చేసినప్పుడు ఈ సేల్స్ బుక్‌లో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అసెట్ సేల్ చేస్తే ఈ ట్రాన్సాక్షన్‌ని మనము సేల్స్ బుక్‌లో రాసుకోము. ఓన్లీ గూడ్స్ క్రెడిట్ బేసిస్ మీద సేల్ చేసినప్పుడు మాత్రమే ఇక్కడ సేల్స్ బుక్‌లో రాస్తాము. గూడ్స్ మాత్రమే. అసెట్స్ సేల్ చేసినప్పుడు మనము రాయటానికి లేదు. అసెట్‌ని క్యాష్ బేసిస్ మీద అమ్మినా కూడా మనము ఈ సేల్స్ బుక్‌లో మనం రాసుకోకూడదు. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్ బుక్ అండి. మనం పర్చేస్ రిటర్న్స్ బుక్‌లో ఎట్లా రాసుకున్నామో, అదే విధంగా సేల్స్ రిటర్న్స్ బుక్‌లో మనం ఎవరికైనా సేల్ చేసినప్పుడు మనం సేల్ చేసిన గూడ్స్ వాళ్ళకి నచ్చకపోయినా, లేదా దాంట్లో డిఫెక్టివ్ గూడ్స్ ఉన్నా, మనకొక బిజినెస్ ఉంది. మనం వేరే వాళ్ళకి సేల్ చేసాము గూడ్స్. ఆ గూడ్స్‌లో కొన్ని ఐటెమ్స్ డిఫెక్టివ్ ఐటెమ్స్ ఉండటం గానీ, ఎక్స్‌పైరీ డేట్‌కి సంబంధించిన ఐటెమ్స్ లేదా క్వాంటిటీ తక్కువ కలిగిన గూడ్స్ మనం పంపించినట్లయితే, వాళ్ళ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా మనం పంపించకుండా సేల్ చేసిన సేల్ చేస్తే, అప్పుడు వాళ్ళేం చేస్తారంటే, మేము అడిగిన మేము అడిగిన క్వాంటిటీలో ఈ గూడ్స్ లేవు. లేదా మేము అడిగిన మీరు పంపించిన గూడ్స్‌లో అంటే మీరు సేల్ చేసిన గూడ్స్‌లో డిఫెక్టివ్ ఐటెమ్స్ ఉన్నాయి. లేదా ఎక్స్‌పైరీ డేట్‌కి సంబంధించిన ఐటెమ్స్ ఉన్నాయి. సో, మాకొద్దని చెప్పేసి వాళ్ళు మనకు రిటర్న్ చేస్తారు. దాన్ని మనం సేల్స్ రిటర్న్స్ బుక్‌లో రాసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ క్యాష్ బుక్ అండి. ఈ క్యాష్ బుక్‌లో ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనం రికార్డ్ చేసుకుంటాము. ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ అండి బిల్స్ రిసీవబుల్ బుక్. ఈ బిల్స్ రిసీవబుల్ బుక్‌లో మనకెవరైనా కూడా మనీ ఇవ్వవలసి ఉంటే, మనకు మనీ రావాల్సి ఉంటే, ఈ బిల్స్ రిసీవబుల్ బుక్‌లో మనం రాసుకుంటాం. ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా రిసీవబుల్ బుక్‌లో రాసుకుంటాము. నెక్స్ట్ బిల్స్ పేయబుల్ బుక్ అండి. ఈ బిల్స్ పేయబుల్ బుక్‌లో మనం ఎవరికైనా మనీ పే చేయవలసి ఉన్నా కూడా, ఎవరి దగ్గరైనా మనం ఎవరికైనా మనం మనీ పే చేయవలసి ఉంటే, ఆ ట్రాన్సాక్షన్స్ బిల్స్ పేయబుల్ బుక్‌లో రికార్డ్ చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ అండి జర్నల్ ప్రాపర్. ఈ జర్నల్ ప్రాపర్‌లో ఈ 7 బుక్స్‌లో మనం రికార్డ్ చేయని ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఈ జర్నల్ ప్రాపర్‌లో మనం రికార్డ్ చేసుకుంటాం. ఈ 7 బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో ఏ ట్రాన్సాక్షన్స్ అయితే రికార్డ్ చేసుకోలేమో వాటిని మనం జర్నల్ ప్రాపర్‌లో రికార్డ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఓపెనింగ్ బ్యాలెన్సెస్‌ని, క్లోజింగ్ బ్యాలెన్సెస్, అడ్జస్ట్‌మెంట్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్, ట్రాన్స్‌ఫర్ ఎంట్రీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్, రెక్టిఫికేషన్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్, పర్చేజ్, సేల్స్, అసెట్స్ ఆన్ క్రెడిట్. ఒకవేళ అసెట్స్‌ని పర్చేజ్ చేసినా, సేల్ చేసినా క్రెడిట్ బేసిస్ మీద వాటిని మనం ఇందులో రాసుకుంటాం జర్నల్ ప్రాపర్‌లో. నెక్స్ట్ థెఫ్ట్‌కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్, శాంపుల్స్‌కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అండి. ఓకేనా? ఇక్కడ పర్చేజ్ అసెట్ ఆన్ క్రెడిట్. ఒకవేళ అసెట్‌ని క్రెడిట్‌కి మనము పర్చేజ్ చేసినా, క్రెడిట్ బేసిస్ మీద సేల్ చేసినా, ఇటువంటి ట్రాన్సాక్షన్ జర్నల్ ప్రాపర్‌లో రాసుకుంటాము. ఓకేనా? నెక్స్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసి డెబిట్ నోట్. ఈ డెబిట్ నోటు ఎవరు ప్రిపేర్ చేస్తారు? ఎవరెవరికి సెండ్ చేస్తారో చూద్దాం ఒకసారి.
It is the document sent to the supplier while returning the goods purchased on credit from him అండి. intimating that intimating that intimating that his account is debited to the extent of goods return and reasons for returning them అండి. ఇది ఎవరైతే గూడ్స్ పర్చేజ్ చేస్తారో వాళ్ళు సప్లయర్కి పంపిస్తారండి ఈ డెబిట్ నోట్ని. సప్లయర్కి డెబిట్ నోట్ని ఎవరైతే పర్చేజ్ చేసి ఉంటారో వాళ్ళు పంపిస్తారు. ఈ డెబిట్ నోట్లో ఇది మనము ఈ డెబిట్ నోట్ అనేది మనం పర్చేస్ రిటర్న్స్ బుక్లో రాస్తాం అనమాట. ఈ డెబిట్ నోట్ పర్చేస్ రిటర్న్స్ బుక్లో మనం ఈ డెబిట్ నోట్లో ఏమేమి ఉంటుంది, ఇది ఎవరైతే పర్చేజ్ చేస్తారో గూడ్స్ వాళ్ళు సప్లయర్కి పంపిస్తారు ఈ డెబిట్ నోట్. ఈ డెబిట్ నోట్లో ఎందుకు మనము మన గూడ్స్ రిటర్న్ చేయాల్సి వచ్చింది, వాటి యొక్క కారణాలు రాసి మనము సప్లయర్కి పంపిస్తాం. ఎప్పుడు మనం గూడ్స్ని క్రెడిట్ బేసిస్ మీద వేరే వాళ్ళ దగ్గర కొన్నప్పుడు. సో కొన్ని గూడ్స్ అనేది మంచిగా లేకపోవడం వల్ల మనం కొన్ని గూడ్స్ని రిటర్న్ చేస్తాం. దాంట్లో ఎంత క్వాంటిటీ గూడ్స్ మనం రిటర్న్ చేస్తున్నామో వాటి యొక్క వాల్యూ అనేది ఈ డెబిట్ నోట్లో రాసి మనము ఎవరి దగ్గర అయితే మనం పర్చేజ్ చేసామో వాళ్ళకి పంపిస్తామండి. ఓకేనా. నెక్స్ట్ క్రెడిట్ నోట్ అంటే ఏం చూద్దాం. నెక్స్ట్ క్రెడిట్ నోట్ అండి. ఈ క్రెడిట్ నోట్లో ఈ క్రెడిట్ నోట్ అనేది ఇది కూడా సేమ్ డెబిట్ నోట్ లాగానే, అయితే ఇక్కడ సేల్స్ చేసిన వాళ్ళకి ఈ క్రెడిట్ నోటు మనం అంటే ఎవరైతే మనకు సేల్ చేశారో గూడ్స్ వాళ్ళు రాస్తారు. ఏమని ఉంటుంది ఈ క్రెడిట్ నోట్లో చూద్దాం. ఇట్ ఈస్ ఏ నోట్ ప్రిపేర్డ్ అండ్ సెంట్ టు ద కస్టమర్ టు ఇన్ఫార్మ్ దట్ హిస్ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్ విత్ ద అమౌంట్ ఆఫ్ గూడ్స్ రిటర్న్ బై హిమ్. ఈ క్రెడిట్ నోట్లో ఏమని ఉంటుందంటే ఎవరైతే మనకు గూడ్స్ సేల్ చేశారో వాళ్ళు దీన్ని ప్రిపేర్ చేసి మనకు పంపిస్తారు అన్నమాట. ఎవరైతే గూడ్స్ సేల్ చేసిన వాళ్ళు గూడ్స్ తీసుకున్న వాళ్ళకి పంపిస్తారు. దాంట్లో ఏముంటుందంటే మీరు ఎంత అయితే గూడ్స్ రిటర్న్ చేశారో దానికి సంబంధించి మేము ఈ క్రెడిట్ నోట్ మీకు పంపిస్తున్నాము. ఈ క్రెడిట్ నోట్లో హిస్ అకౌంట్ ఈస్ క్రెడిటెడ్ విత్ అమౌంట్ ఆఫ్ గూడ్స్, ఎంతైతే వాటి యొక్క వాల్యూ ఉందో అంత అమౌంట్కి మేము మీకు క్రెడిట్ నోట్ అనేది ప్రిపేర్ చేసి మీ అకౌంట్కి క్రెడిట్ చేస్తాము, ఆ డబ్బులు మీ అకౌంట్కి క్రెడిట్ చేస్తామని చెప్పేసి ఈ క్రెడిట్ నోట్లో ఉంటుంది. ఓకేనా. ఈ క్రెడిట్ నోట్ అనేది మనకు సేల్స్ రిటర్న్స్ బుక్లో రికార్డ్ చేయడం జరుగుతుందండి. ఓకేనా. క్రెడిట్ నోట్ అనేది సేల్స్ రిటర్న్స్ బుక్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ మనము ప్రాబ్లమాటిక్ అనేది చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకేనా. ఓకే అండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా కామర్స్ అకౌంట్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మన వీడియోస్ అనేది షేర్ చేయండి. చాలా ఈజీగా నేను చెప్పడం జరిగింది. ఇంకా మీకు ఏమన్నా కూడా ఇంకా ప్రాబ్లమ్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఓకే. వీడియోస్ నచ్చితే మటుకు తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.